అదేవిధంగా తెలంగాణ జాతిపిత అయినటువంటి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పైన ఈ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ విధంగానైనా కేసీఆర్ గారిని ఏదో ఒక కేసులో ఇప్పించాలి, ఏదో ఒక రూపంలో వారిని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఇచ్చారన్న పేరుతోని వారిని ఇబ్బంది పెడుతూ ఈ రోజు ఏదైతే వారు నోటీస్ ఇవ్వడం జరిగిందో దానికి నిరసనగా ఈ రోజు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా రోడ్ల పైన వచ్చి నిరసన తెలపడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరు కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏదైతే రాష్ట్రంలో చూస్తున్న ప్రతి నియోజకవర్గంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా ఏ విధంగా బీఆర్ఎస్ శ్రేణులు అందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నారు, ఎవరిని కూడా రోడ్ల పైన రానివ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు, ఏ విధంగా కూడా నిరసనలు తెలుపొద్దు అని వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి. ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం గత 26 నెలల నుంచి ఏమీ చేయలేదు కాబట్టి ప్రజల దృష్టి మళ్లించడానికి, వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కాబట్టి అవన్నీ దృష్టి మళ్లించడానికి ఈ రోజు ప్రజల దృష్టి అందరినీ కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు పైన కేసీఆర్ గారిపై నోటీస్ ఇచ్చి విచారణ పేరుతోని ఈ రోజు ప్రజల దృష్టి మళ్లించడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ప్రజలందరూ కూడా చాలా తెలివిమంతులు, వాళ్ళందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. ఎప్పుడు లేని ఇప్పుడు కేసీఆర్ కి అర్జెంట్ గా ఒక్క రోజులోనే నోటీస్ ఇచ్చి ఆయన విచారణకు రావాలి, తీసుకురావాలనే ఆలోచన ఏంది ఈ రేవంత్ రెడ్డి అని చెప్పి ప్రజలందరూ కూడా ఆలోచన చేస్తున్నారు. కాబట్టి మనమందరం కూడా అప్రమత్తంగా ఉండాలి. ప్రజలకు అందరికీ కూడా ఇవన్నీ గ్రామాల్లో కానీ ఇబ్రాహీంపట్నం మున్సిపల్లో పెద్ద ఎత్తున ప్రజలకు దృష్టికి తీసుకెళ్లాలి. ఏ విధంగా కేసీఆర్ గారి పైన, ఏ విధంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులను ఏ విధంగా హింసకు గురి చేస్తున్నారో మనమందరం కూడా ప్రజల దృష్టికి తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఇదే అందరి చేతులు